హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ఆలయంను దర్శించుకుందాం రండి. ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయంలో ఒకటైన ఈ క్షేత్రం మహారాష్ట్రలోని నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, దర్శించుకుందామా? మరి పదండి. అదిగో కొండల నడుమ మధ్యలో గోపురం కనిపిస్తుంది కదా, అక్కడికే ఇప్పుడు మనం వెళ్ళాల్సింది. కనిపిస్తున్నారుగా, వీళ్ళే మా ఫ్రెండ్స్. దర్శనానికి అయితే రెడీ అయిపోయాం. ఒక్కొక్కరు నామాలు పెట్టుకుని అందరూ కూడా రెడీ అయిపోయారు. చూసారుగా, శివలింగాలు ఒకరి తర్వాత ఒకరు. ఓకే, రైట్ సైడ్ దర్శించుకున్నాం. మరి ముందుగా టికెట్ తీసుకోవాలి, 200 రూపీస్ ఉంటుంది. మీకు కనిపిస్తున్నదే ఆలయం. త్రయంబకేశ్వరం లేదా త్రయంబకం అని పిలిచే ఈ క్షేత్రానికి గోదావరి జన్మస్థలంగా పిలుస్తారు. ఈ క్షేత్రానికి గోదావరి జన్మస్థలం కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంది ఫ్రెండ్స్. త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. అంబకం అంటే నేత్రం అని అర్థం. 3 నేత్రాల గల దేవుడు త్రయంబకేశ్వరుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని. మనం గుడిలోకి వెళ్తుండగా ముందుగా వినాయకుడు ఈ రూపంలో దర్శనమిస్తాడు. గర్భాలయం దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. కనిపిస్తుంది కదా, ఇదే ఆలయం. అందరూ హరహర మహాదేవ్ అంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ ఆలయంలో పరమశివుడు శివలింగం లోపలికి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాసన్ సిటీ వ్లాగ్స్.